ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మరిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి వైరస్ సోకినట్లుగా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. బాలుడి ఆరోగ్యంలో సమస్యలు కనిపించడంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అతడిలో ఉన్న లక్షణాలను బట్టి జికా వైరస్ సోకిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వ్యాధి నిర్ధారణ కాలేకపోవడంతో అతన్ని చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స కొనసాగిస్తున్నప్పటికీ పూర్తి నిర్ధారణ కోసం బాలుడి రక్త నమూనాలను పూణేలోని ల్యాబ్కి అయితే తరలించడం జరిగింది. ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉందని చెప్తున్నారు. అయితే సమాచారం బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు వైరస్ గురించి అవగాహన కల్పించి అవసరమైన మందులు, చికిత్సలు అందిస్తున్నారు. జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రాధాన్యతతో తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే అంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి ఆనం కూడా స్పందించారు. అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కార్పొరేట్ వైద్యం కోసం చెన్నై తరలించినట్టుగా చెప్పారు. బాలుడి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడంతో పాటు గ్రామంలో ప్రతి కుటుంబానికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జ్వరాలు సోకిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము. అపోహలు నమ్మొద్దు అని అంటున్నారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. దోమల వల్ల వచ్చే సమస్య జికా వైరస్. జికా వైరస్ డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యాని వ్యాప్తి చేసే దోమల కారణంగా వస్తుంది. మీకు తీవ్రమైన జ్వరం, ఎర్రని మచ్చలు, తలనొప్పి, వాంతులు, కీళ్ల నొప్పులుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. సూక్ష్మ క్రిములు బాడీలోకి ప్రవేశించిన 3 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. జికా సమస్య ఉన్న పిల్లలు, పెద్దవారు నరాల సమస్యలను ఎదుర్కొంటారు. జికా వైరస్ వ్యాపించిన బాధితుల్లో ఎక్కువ మందిలో ఎటువంటి లక్షణాలు కూడా కనిపించవు. తేలికపాటి జ్వరం, దద్దుర్లు, కండరాల నొప్పి వంటివి సాధారణ లక్షణాలు మాత్రమే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జికా వైరస్ సంక్రమణ సంకేతాలు లేని వ్యక్తుల్లో నాడీ వ్యవస్థ లేదా మెదడులో సమస్యలకు దారితీస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా 2 నుంచి 7 రోజుల పాటు ఉంటాయి. వ్యాధి వ్యాప్తి చెందిన 3 నుంచి 14 రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడతారు. గర్భవతికి జికా వైరస్ సోకితే పిన్నెల్లో మైక్రోసెఫలీ అనే సమస్య ఏర్పడే అవకాశం ఉంది. మైక్రోసెఫలీ అంటే తలభాగం సాధారణం కన్నా చాలా చిన్నగా ఉండటం, మెదడు అభివృద్ధి చెందడం, పడిపోవడం. పైగా జికా వైరస్ వల్ల పుట్టబోయే బిడ్డలకు కంటి సమస్య, వినికిడి సమస్యలు తలెత్తొచ్చు. అలాగే ఆ ఇంటి లోపల కానీ చుట్టుపక్కల కానీ ఈ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను కూడా కనుక్కోవడం జరుగుతుంది. దాని కొరకు స్పెషల్గా గుంటూరు నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే స్టాఫ్, పిహెసి స్టాఫ్, డాక్టర్ గారు కావచ్చు, జిల్లా మలేరియా అధికారి కావచ్చు, సర్వేలెన్స్ ఆఫీసర్ నెల్లూరు నుంచి, అలాగే ఎపిడెమాలజిస్ట్ కూడా వచ్చారు వెరిఫై చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇవన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత దీన్ని గవర్నమెంట్ పంపిస్తాం. తర్వాత ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి మనము ఎన్సిడిసి ద్వారా కూడా మనం చేయించడానికి రెడీగా ఉన్నాము. దాన్ని డిఎంహెచ్ఓ నోటీస్ కూడా తీసుకుపోయి ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాం.